తెలంగాణలో కులగణన చిచ్చు రచ్చరేపుతోంది. బలహీన వర్గాలను తక్కువ చేసి చూపారంటూ కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీసీలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరో పోరాటం తప్పదని అంటున్నారు. అటు కాంగ్రెస్ మాత్రం తమ సర్వే చారిత్రాత్మకమంటోంది. తెలంగాణలో రాజుకున్న కులాల కుంపటి, కులగణనతో బీసీలకు న్యాయం జరుగుతుందన్న కాంగ్రెస్, సర్వేతో బీసీలకు తీవ్ర నష్టం చేశారన్న కుల సంఘాలు, చర్చకు పిలిస్తే లెక్కలు తేలుస్తామన్న బీసీ సంఘాలు. సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణన చారిత్రాత్మకమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కులగణన రిపోర్ట్పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారాయన. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు కులగణన చేపట్టి సక్సెస్ఫుల్గా శాస్త్రీయ పద్ధతిలో కంప్లీట్ చేయడం జరిగింది. 97%, 97% ఇళ్లను తట్టడం జరిగింది. పరిపూర్ణంగా సర్వే జరిపి ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తేల్చడం జరిగింది. మొదటిసారిగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇలా ప్రజల ముందు అసెంబ్లీ ద్వారా ఉంచడం జరిగింది. బీసీ జనాభా 46.25%, ముస్లిం బీసీలు 10.08% ఉన్నారని కులగణన రిపోర్ట్ తేల్చింది. బీసీ జనాభాకు అనుగుణంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీలకు 42% సీట్లొచ్చేలా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించారు. తాము బీసీలకు మేలు చేయాలని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారాయన. సర్వే పేరుతో సేకరించిన ప్రజల వివరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. సర్వే వివరాలు కేబినెట్లో ఎందుకు పెట్టలేదన్నారు షబ్బీర్ అలీ. ఇప్పుడు మీ ప్రభుత్వం పోయిన తర్వాత మీ దగ్గర ఈ సర్వే కాపీ ఎట్లా వచ్చింది? గవర్నమెంట్ ఒకవేళ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ అది ఉంటే మీ చేతిగా ఎట్లా వచ్చింది? కేసీఆర్ కుటుంబానికి ఎట్లా వచ్చింది? ఆ కుటుంబం నుంచి ఏ కంపెనీలకు పోయింది? అది వాస్తవంగా ఎస్కేఎస్ది ఆ సమగ్ర కుటుంబ సర్వేనా, లేకుంటే కేటీఆర్ కేసీఆర్ ప్రైవేట్ కంపెనీ చేసుకున్నదా, లేకుంటే ప్రైవేట్ ఎవరైనా చేసి వీళ్ళకి ఇచ్చి తప్పుదోవ పెట్టి ప్రజల్లో అయమయం పెట్టేసి మా బీసీలకు అన్యాయం జరుగుతుంటారు, వాళ్ళు మాదిగకు అన్యాయం జరుగుతున్నారు, వాళ్ళు వాళ్ళకు అన్యాయం జరుగుతున్నారు, ఇవన్నీ స్టార్ట్ చేయించినారు. ఇది అంతా ఒక శాంతియుతంగా ఉండే సిటిజన్స్ లోపల కులాలు మతాలుగా చిచ్చుపెట్టి ఇవన్నీ ఇబ్బంది పెట్టే దాని మీద చాలా పెద్ద కుట్ర ఉంది. కులగణన సర్వేలో తప్పులు చోటు చేసుకోలేదన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా కులగణన చేసిందంటూ కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ కూడా రాశారు. అయితే మరికొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సర్వేను బహిరంగంగానే తప్పుపడుతున్నారు. కులగణన సర్వేపై బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఆ సర్వే రిపోర్టు తప్పుల తడక అన్నారు బీసీ ఉద్యమకారుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. రేవంతే బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారాయన. పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తామనడం సరికాదన్నారు. చట్టం చేస్తే ప్రతి పార్టీ బీసీలకు 42% సీట్లు ఇస్తుందన్నారు. 2% ఉన్న ముస్లిం బీసీలు ఇప్పుడు 10%కి ఎలా పెరిగారని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. తక్షణమే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు కృష్ణయ్య. లద్దాపు దూదేకలా ఇంకొక 2-3 కులాలు బీసీలు ఉండాలి. ఇప్పుడు ఒకసారి ముస్లింలు బీసీలో కలిపిన ముస్లింలు 2% ఉంటే ఈరోజు 10% ఎట్లయితారు? మాకు బిచ్చం వద్దు, హక్కు కావాలి. చట్టపరంగా మాకు 42% పెంచాలి. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ఏర్పడి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు 42% రిజర్వేషన్ను వెంటనే పెట్టి అమలు చేయాలి. లేకపోతే రాష్ట్రంలో పెద్ద సంకుల సమరం జరుగుతుంది, పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఏ లీడర్ను తిరగనీయం.
రాహుల్ గాంధీ ఎంత కమ్యూనిటీ ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అమలు చేయడలేదన్నారు ఆర్ కృష్ణయ్య. రాహుల్ గాంధీ ప్రజలు ఎంతమంది ఎవరు ఏ వర్గం ఎంత ఉంటే వాళ్ళకి అంత వాటా ఇవ్వాలని ఆయన మంచిగా చెప్పాడు. కానీ తెలంగాణలో జరగడం లేదు. ఒక కమ్యూనిటీ 2 కమ్యూనిటీలని కమ్యూనిటీ పేరు చెప్పాను కానీ గౌరవం ఆ కులాలందరికీ అన్నదమ్ములం. ఇది ద్వేషం కాదు, వాటా కోసం జరిగే పోరాటం. అగ్రకులాలు అన్నలు తమ్ముళ్ళు బీసీల వాటా బీసీలకు ఇవ్వమని అడుగుతున్నాం. ఇవ్వకపోతే తప్పనిసరి పంచాయి. తల్లికి పుట్టిన అన్నదమ్ముడే కొట్లాడతారు. మేమెందుకు కొట్లాడొద్దు? మా వాటా కోసం మేము కొట్లాడతాం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణనంతా తప్పులు తడకన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ లో బీసీలకు విలువే లేదన్నారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ నేతలే తలోమాటా మాట్లాడుతున్నారు అన్నారు ఆయన. బీసీ మంత్రులు పీసీసీ అధ్యక్షులు పెట్టారు, వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, అతను ఒక రకంగా మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పెట్టారు, అతను ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వంలోనే దీని మీద స్పష్టత లేదు, సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ తప్పులు దొరికినాయి. తప్పులు దొరికినాయి కాబట్టే ఇవాళ మేము బరాబర్ మాట్లాడగలుగుతున్నాం. కులగణనలో జరిగిన లోటుపాట్లను సరిచేసి బీసీలకు న్యాయం చేయకపోతే లక్షలాది మందితో చలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. కులగణన చేసేది ఈ కులగణన ఎవరి కోసం? ఇది బీసీ గణన అని చెప్పారు. బీసీ గణన ఇలా చేసి బీసీలకు న్యాయం చేయకుండా అగ్ర కులాలకు న్యాయం చేశారు. మరి ఎందుకోసం ఈ కులగణన? ఇది వేస్ట్ కదా. ఈ కులగణన చేసి ఎవరి కోసం? చిత్తు కాగితంతో సమానం. ఇది ఎందుకు పనికిరాదు. ఈ కులగణన అనేది 100% తప్పుల తడక. దీన్ని బీసీ సమాజం అంతా 2.5 కోట్ల మంది బీసీ సమాజం అంతా ఇది తిరస్కరిస్తున్నాం ఈ సమగ్ర కులగణను. ప్రభుత్వం వాళ్ళే అబద్ధాలు మాట్లాడి నిజం మాట్లాడే వాళ్ళను అబద్ధాల సంఘమని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇది విడ్రా చేసుకోవాలి. మీరు సమగ్రంగా ఇప్పటికైనా మా బీసీ మేధావులను బీసీ సంఘాలను ఇప్పటికైనా చర్చలు పిలవాలి. అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలను, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి బీసీలను కూడా అందరిని ఆహ్వానించి మేము మొత్తం డేటా లెక్కలు చెప్పబోతున్నాం. మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు బీసీ సంఘం నేతలు. గతంలో వైఎస్ఆర్ 2% ఉన్న ముస్లింలను బీసీ కోటాలో కలిపి అన్యాయం చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 10% చేసిందని మండిపడుతున్నారు. అటు ముస్లిం బీసీ కోటాను పెంచడాన్ని, ఇటు బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపడాన్ని నిరసిస్తూ త్వరలోనే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నాయి బీసీ సంఘాలు.